ఇక్కడ ఒక విగ్రహం లాంటిది ఉంది. నేను చాలా డల్‌గా ఉన్నాను. ఎందుకంటే నాకు హెల్త్ బాలేదు. లుక్ ఐ విల్ షో యూ. చూడ్డానికి కృష్ణుల్లా ఉన్నారు. బట్ నారాయణమూర్తి సంథింగ్ ఏదో అంటారు కదా! ఆ విగ్రహం అన్నమాట. చాలా బాగుంది. అరే ఇలాంటి ఎలా బిల్డ్ చేస్తారో అసలు నాకు చాలా డౌట్లు వస్తాయి ఇలాంటివి చూసినప్పుడు. డైరెక్టర్ నవ్వుతున్నాడు, డిఓపి నవ్వుతున్నాడు, ఆర్టిస్ట్ కూడా నవ్వుతున్నాడు. ఈ సీన్ అయినట్టు ఇంకా ఈ రోజుకి నెగిటివ్ లైక్ బేబీ 3 బేబీ మూవీ ఉంది కదా, అందులో హీరోయిన్ క్యారెక్టర్ టైప్ అన్నమాట. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను షూట్కి వచ్చేసాను అనమాట. ముందు మేకప్ అది చేసుకోవడం అది చూపించలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఆల్రెడీ ముందు వీడియోస్ లో చూపించాను కదా అని రెగ్యులర్ మేకప్ ఏం చూపిస్తానని చూపించలేదు అనమాట. చాలా ఇయర్స్ కాదు, 1 year తర్వాత నేను ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నాను, మళ్ళీ రాజమండ్రి షూట్. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ వర్షాకాలం అయితే ఇటు సైడ్ ఉన్న ఇసుక కనిపించదు, అస్సలు కనిపించదు, అంత ఫుల్ గా ఉంటది మా గోదావరి. ఫస్ట్ షాట్ గుళ్ళోని టెంపుల్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ అఫ్ కోర్స్ ఓల్డ్ గా ఉంది, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అలాగే బాగుంది అనమాట. ఐ మీన్ ఇక్కడ ఒక విగ్రహం లాంటిది ఉంది. నేను చాలా డల్‌గా ఉన్నాను, ఎందుకంటే నాకు హెల్త్ బాలేదు. లుక్ ఐ విల్ షో యూ. చూడ్డానికి కృష్ణుల్లా ఉన్నారు, బట్ నారాయణమూర్తి సంథింగ్ ఏదో అంటారు కదా, ఆ విగ్రహం అన్నమాట. చాలా బాగుంది. అరే ఇలాంటి ఎలా బిల్డ్ చేస్తారో అసలు నాకు చాలా డౌట్లు వస్తాయి ఇలాంటివి చూసినప్పుడు. చాలా లొకేషన్ పీస్ఫుల్ గా, సింపుల్ గా బాగుంది. ఫౌంటైన్ ఉంది. ఈ ఫౌంటైన్ లో నేను వాటర్ బుడుక్ బుడుక్ మని వస్తున్నాయి. అంటే కొంచెం కొంచెం, అంటే రిపేర్ లో ఉన్నప్పుడు వస్తాయి కదా, అలా వస్తున్నాయి అన్నమాట. నేను ఈ హ్యాండ్ తో పట్టుకోలేకపోతున్నాను, నాకు చెయ్య బాగాలేదన్నమాట, చాలా పెయిన్ వస్తుంది. ఎస్, ఐ మీన్ తప్పదు, అలాగని షూట్లు మానేలేం కదా, మనకి ఫుడ్ పెట్టేది అదే. ఐ మీన్ షూట్సే. నేను సీన్స్ అన్ని ఇలానే చేశానా, నా బొట్టు పక్కగా ఉంది. అరే చెప్పని కూడా చెప్పలేదు ఎవరన్నా. ఎండ ఫుల్ స్వెట్ పడుతుంది అసలు బీభత్సంగా. హ్యాండ్ నేను అసలు ఇలా ఇలా కిందకి ఉంచలేకపోతున్నాను, పెయిన్ వస్తుంది బాగా. చూపించుకోవాలి, హాస్పిటల్కి వెళ్తే ఊరికినే ఇంత బిల్లు వేస్తారు, ఇంత పొడవు బిల్లు. అవసరం మా తగ్గిపోతుంది, పెయిన్ కిల్లర్ వేసుకుంటా అనుకున్నాను, బట్ తక్కలేదు, వెళ్ళాలి తప్పదు. షార్ట్ స్టార్ట్ అయిపోతుంది, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాను. లొకేషన్ చేంజ్ అవుతున్నాం. బొట్టు పడిపోయింది, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునేటప్పుడు తర్వాత పెట్టుకుంటాను లొకేషన్ చేంజ్ అయిన తర్వాత. నాకు హ్యాండ్ బీభత్సంగా పెయిన్ వస్తుంది అనమాట, లిటరలీ. ఇది సింపుల్ షూట్ కాబట్టి చిన్న చిన్న షార్ట్స్ ఉంటాయి, అంత పెద్ద ఏం కాదు కాబట్టి ఓకే. అంటే యాక్షన్ షార్ట్స్ అంటే ఒకరినొకరు చేపెట్టుకుని లాగేది, ఇలాంటి యాక్షన్ సీన్స్ అవి ఏం లేదు, చిన్న చిన్న సింపుల్ అవన్నమాట. సో ఓకే, పర్లేదు, మేనేజ్ చేయగలను. బట్ అంతకు మించి అయితే ఈ రోజు చెయ్యలేను అనమాట, హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది. యా, ఏంటి తాగుతున్నాను, షార్ట్ లో యూస్ చేసండి. ఇంత ఎండలో గ్రీన్ టీ
అంతే మాకు బుర్రలు పని చేయదు. ఈ మనిషి వస్తుంటాయండి పేరవరం సింపుల్ గా బాగుంది, చాలా చిక్కగా టేస్ట్ బాగుంది. ఫొటోస్ కూడా దించేసుకున్నాం. బయట ఎండ మామూలుగా లేదు. అసలు ఎండ కనిపిస్తుందా? అంత ఎండ ఉంది. వాటర్ ఫౌంటైన్, పార్క్ బాగుంది. పక్కనే చిన్న గోదావరి పాయ అంటారు కదా అది, దాని పక్కనే చిన్న క్యూట్ పార్క్ బాగుంది. బ్యాగ్ మోసుకుని ఎండలో తిరగలేకపోతున్నాను. నేను హెయిర్ స్టైల్ ఈరోజు రివర్స్ లో ట్రై చేశాను, సెట్ అవ్వలేదు అనుకుంటున్నాను. మై హ్యాండ్. ఇక్కడ మా కోసమే చైర్స్ వేసినట్టున్నారు. ఊరికనే పోతున్నాయి, వదిలేసారు వాటర్. ఇప్పటికి కూర్చున్నాను తిన్న తర్వాత. తినడానికి మాత్రమే కూర్చున్నాను. మళ్ళీ ఇప్పుడు రెస్ట్ అనమాట. గ్యాప్ కొంచెం నీడగా కొంచెం ఎండగా ఉంది. చెట్లు ఉన్నాయి కానీ గాలి లేదు. వీడియో తీస్తున్నాను, మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం వీడియో తీస్తున్నా. అసలైన డైలాగులు మిస్ అయిపోయాయి. కాకపోతే ఏంటి ఈ పార్క్ లోకి వచ్చే కేవేవో ఎక్కుతున్నాయి బట్టల మీదకి. నేను నిన్ను మొదటిసారి గుడిలో చూసాను. అసలు నువ్వు నన్ను చూడలేదు. నేను అస్సలు రైట్ హ్యాండ్ తో ఫోన్ హోల్డ్ చేయలేకపోతున్నాను. చాలా పెయిన్ వస్తుంది. నేను ఫోన్ హోల్డ్ చేయలేకపోతున్నాను రైట్ హ్యాండ్ తోటి. ఇది వాపది ఏం లేదు, బట్ పెయిన్ మాత్రం వస్తుంది చాలా ఎక్కువ. చాలా నీరసంగా ఉంది, నిద్ర లేదు, ఫీవర్. అప్పుడు నువ్వు నన్ను చూడలేదు. చూసిన వెంటనే ఇష్టపడ్డాను. నా ఐస్ లో తెలిసిపోతుంది నేను ఎంత నీరసంగా ఉన్నాను. ఫోన్ ఎత్తి అలాగే ఉండు, అలాగుండి బెదిరింది అమ్మాయి. రెడీ, పొజిషన్, రోల్, యాక్షన్. మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నా? ఆడడానికి వచ్చిన తిప్పలు మాకు. చూద్దాం ఎన్ని టేకులు చేస్తారో. ఇప్పటికి 4 టేకులు అయ్యాయి. ఏడ్చేసి నవ్వుతున్నారు అందరూ. గ్లిజరిన్ లేదు మా వాళ్ళ దగ్గర, మర్చిపోయారు. అందుకని వాటర్ వేసుకుంటారు.
నవ్వుతాడు పెట్టి నవ్వుతాడు అరే నేను ఆఫీస్ అరే చెయ్యండి అబ్బా. అదే నిజంగా తాగి అనమాట ఎక్కడ నేర్పుతుంది నేను చెప్తున్నాను, నేను ఇదంతా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను. ఏమనుకోరు, షూట్లో ఇలాగే ఫన్ ఉంటది. యాక్షన్ డైరెక్టర్ నవ్వుతున్నాడు, డిఓపి నవ్వుతున్నాడు, ఆర్టిస్ట్ కూడా నవ్వుతున్నాడు. ఈ సీన్ అయినట్టు ఇంకా ఈ రోజుకి. అయ్యో పండిస్తాం అనగా తనకి మీ ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వు వస్తుందంట. డిఓపి కెమెరా డైరెక్టర్ కి ఇచ్చి పారిపోయాడు పక్కకి. అదే తిరిగేమని అడుగు మరి నన్ను చూసి నవ్వుతున్నారని తను పక్క లొకేషన్ ఇదే ఊరు వేమగిరి, ఏదో చిన్న పార్క్, బట్ ఈ ప్లేస్ బాగుంది. నేను చాలా డల్గా ఉన్నాను కదా, టచ్ అప్లు ఏం లేవన్నమాట. ఎండి అసలు ఓపిక లేదు. నెగిటివ్ లైక్ బేబీ 3 బేబీ మూవీ ఉంది కదా, అందులో హీరోయిన్ క్యారెక్టర్ టైప్ అన్నమాట. ఇప్పటికి ఈ కాస్ట్యూమ్ నేను 3 సార్లు మార్చాను. లాస్ట్ మౌంటైజేషన్ షార్ట్స్ అది అయిన తర్వాత బస్ ఎక్కేయాలి. మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది. రాజమండ్రి నుండి సామలకోట అంటే ఎంత లేట్ అవుద్ది ఆర్టీసీ బస్ మీద. ఎప్పుడు లేట్గానే ఇంటికి. షూట్ ప్యాకప్ అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి నన్ను కాంప్లెక్స్ దగ్గరికి డ్రాప్ చేస్తుంటే నేను రోడ్ మీద కాంప్లెక్స్ పక్కనే ఉన్న ఈ వెజ్ మంచూరియా స్పాట్ చూసాను. నాకు ఆల్రెడీ ఆకలిస్తుంది, 7 అయిపోయింది. సో అందుకనే వెయిట్ చేయకుండా తినేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. లేట్ నైట్ ఇంటికి వచ్చానంటే నేను మా ఊర్లో దిగ్గానే టిఫిన్ అండ్ జ్యూస్ పార్సల్ చేయించుకుంటాను, అదే చేశాను. అండ్ ఇంటికి వచ్చి అవన్నీ తిని కాస్ట్యూమ్ మార్చుకుని చాలా టైర్డ్ అయిపోయింది, నిద్ర వస్తుంది. అండ్ హ్యాండ్ కి మా అమ్మని తడిగుడ్డ కట్టమంటే ఇది కట్టిందనమాట. చాలా పెయిన్ ఎక్కువ అయిపోయింది షూట్ కి వెళ్ళడం వల్ల అనుకుంటా, చాలా ఎక్కువ, అసలు చేయి కదపలేకపోతున్నాను. ఓకే, బాయ్ బాయ్.